Hello everyone, hope you all are doing good. So welcome to Rise, the perfect guide. అండర్ రైస్ యాప్ లో మనము లాంగ్ టర్మ్ కోర్స్ స్టార్ట్ చేసుకున్నాం కదా. లాంగ్ టర్మ్ కోర్స్ లో ఫస్ట్ ఇయర్ చాప్టర్ స్టార్ట్ చేసుకున్నాం. ఇప్పటికే చాలా చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఈ రోజు మనము కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ గా చాలా చాప్టర్స్ కంప్లీట్ అయిపోయాయి. ఆల్మోస్ట్ మెకానిక్స్ ట్రాక్ అంతా కూడా అయిపోయినట్లే మనకి. సో మెకానిక్స్ ట్రాక్ లో రైట్ ఫ్రమ్ ఫిజికల్ వరల్డ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే కైనమెటిక్స్, మోషన్ ఇన్ 1 dimension 2 dimension, అలాగే న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, వర్క్ పవర్ ఎనర్జీ, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్, ఆసిలేషన్స్, గ్రావిటేషన్, ఇన్ని చాప్టర్స్ కంప్లీట్ అయిపోయాయి. సో మీరందరూ కూడా ఈ చాప్టర్స్ కి ప్రాపర్ గా నోట్స్ మేక్ చేసి ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకుంటున్నాను. బికాజ్ మనం టైం గడిచే కొద్దీ ఎగ్జామినేషన్ కి చాలా దగ్గర అవుతున్నాము. ఐపీఈ ఎగ్జామ్స్ డేట్స్ అప్రోచ్ అవుతున్నాయి. ఆ తర్వాత ఒక్కసారి మార్చ్ కంప్లీట్ అయ్యింది అంటే ఇంకా వన్స్ ఫర్ ఆల్ ఎగ్జామినేషన్ సీజన్. అలాగే జనవరి మంత్ వచ్చేటప్పటికి మీరు కంప్లీట్ గా ఐపీఈ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా డిసెంబర్ మంత్ అనేది మీరు బాగా యూజ్ చేసుకోవాల్సిన మంత్. ఎంతైతే ఆబ్జెక్టివ్ ప్రిపేర్ అవ్వగలుగుతారో అంత ఆబ్జెక్టివ్ డిసెంబర్ మంత్ లో బాగా ప్రిపేర్ అవ్వండి. బికాస్ సెకండ్ ఇయర్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి జనవరి నుంచి అట్లీస్ట్ ఐపీఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ఫెబ్ మంత్ లో మీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. మార్చ్ లో ఐపీఈ బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో మీరందరూ కూడా చాలా పీక్ అవర్స్ కి వచ్చేసారనమాట. సో చాలా అలర్ట్ గా, ప్లాన్డ్ గా, ప్రిపేర్డ్ గా ఉండాలి. సో ఆ పర్ఫెక్ట్ ప్లానింగ్ కోసం మీకు రైస్ ఎప్పుడు కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. రైస్ లో నంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అటెంప్ట్ చేసుకోవచ్చు, మిమ్మల్ని మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ అనాలిసిస్ మీకు మీ గురించి కావాలి అనుకుంటే ఖచ్చితంగా రైస్ మీకు హెల్ప్ చేస్తుంది. సో రైస్ యాప్ ఇది నిజంగానే పర్ఫెక్ట్ గైడ్. దీంట్లో మనం లాంగ్ టర్మ్ కోర్సులో ఈ రోజు కొత్త టాపిక్ స్టార్ట్ చేస్తున్నాము. అదేంటి అంటే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. ఆల్రెడీ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ రోజు మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్ స్టార్ట్ చేద్దాం. యాక్చువల్ గా టాపిక్స్కి వెళ్లే ముందు మనకి తెలుసు మన రొటీన్ ఏంటి అంటే మనము ఫస్ట్ దీన్ని వెయిటేజ్ చూస్తాం. బికాస్ స్మార్ట్ స్టడీ కదా మనం చేసేది. సో చాప్టర్ వెయిటేజ్ కి వస్తే కనుక మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనేది ఐపీఈ వైజ్ 4 మార్క్ క్వశ్చన్, 4 మార్క్ వెయిటేజ్. బట్ దీంట్లో నుంచి 4 మార్క్ క్వశ్చన్ రాదు, 2 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ లో నుంచి ఎవరైతే ఫస్ట్ ఇయర్ లో ఉన్నారో వాళ్ళు ఐపీఈ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫ్లూయిడ్స్ లో నుంచి, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ లెసన్ లో నుంచి, యాక్చువల్ గా ఇది 4 మార్క్ వెయిటేజ్ చాప్టర్, కానీ దీంట్లో నుంచి 2 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు బాగా ప్రిపేర్ అవ్వాల్సిన చాప్టర్ అనమాట. చెప్పలేము ఒక 4 మార్క్ క్వశ్చన్ ఇచ్చినా ఇవ్వచ్చు, బట్ 95% 2 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. ఎక్కడైనా 5% పేపర్ కొంచెం టఫ్ చెయ్యాలి అనుకుంటే తప్ప 2 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఫ్లూయిడ్స్ లెసన్ లో నుంచి కంపల్సరీగా 2 మార్క్ క్వశ్చన్స్ చదవండి. ఎంసెట్ కి వచ్చేటప్పటికి 1 or 2 క్వశ్చన్స్. ఇది కొంచెం హై వెయిటేజ్ చాప్టర్. బికాస్ ఎంసెట్ లో 1 to 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నీట్లో కూడా 1 to 2 క్వశ్చన్స్, బట్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కూడా నీట్లో ఈ లెసన్ లో నుంచి ఒక క్వశ్చన్ చూస్తున్నాం మనము. బట్ దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ వీ కెన్ గెట్ 1 or 2 క్వశ్చన్స్. జేఈ మెయిన్స్ కి వచ్చేటప్పటికి మాత్రం 1 క్వశ్చన్ గ్యారంటీ అనమాట. జేఈ మెయిన్స్ లోకి వచ్చేటప్పటికి 1 క్వశ్చన్ గ్యారంటీ టాపిక్. సో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వెయిటేజ్ చాప్టర్స్ ఉన్న టాపిక్ కాబట్టి ఖచ్చితంగా దీన్ని మనం ఫాలో అవ్వాల్సిందే. ఈ రోజు టాపిక్స్ ఏంటి ఒకసారి చూద్దాం. ఈ రోజు టాపిక్స్, బికాస్ ఇది బిగినింగ్ పార్ట్ కాబట్టి ఈ రోజు క్లాస్ లో మనము ప్రెషర్, డెన్సిటీ అంటే ఏంటి చూద్దాం. బికాస్ ఫ్లూయిడ్స్ అంటేనే మనకి లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ కి ప్రాపర్ షేప్ ఉండదు, కానీ వాటి ప్రెషర్ అండ్ డెన్సిటీ ఈ రెండు కూడా వేరియబుల్ మనకి. ఆ రెండింటిని మెజర్ చేయొచ్చు. ఈ 2 పదాలు మనము సాలిడ్స్ లో వాడము, బికాస్ సాలిడ్స్ కి ప్రాపర్ షేప్ ఉంటుంది. సో సాలిడ్స్ మీద ఏదైనా ఫోర్స్ కానీ ఏదైనా వర్క్ కానీ చేసినప్పుడు ఆ సాలిడ్స్ యొక్క డైమెన్షన్స్ చేంజ్ అవుతాయి. కానీ ఫ్లూయిడ్స్ కి వచ్చేటప్పటికి మాత్రం వాటికి ప్రాపర్ డైమెన్షన్స్ ఉండవు, వాటికి కేవలం వాల్యూమ్ మాత్రమే ఉంటుంది.
సో వాల్యూమ్ మీద మనం మార్చడానికి ఏదైనా ప్రయత్నం చేస్తే దానిలో బాగా ఇంపార్టెంట్ గా అబ్జర్వబుల్ చేంజెస్ ఎందులో వస్తాయి అంటే ప్రెషర్. అలాగే ఫ్లూయిడ్స్ ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ అనొచ్చు లేదా క్వాలిటీ అనొచ్చు, అది డెన్సిటీ. సో ఈ రెండింటి గురించి బాగా క్లియర్ గా తెలుసుకోవాలి. ఆ తర్వాత స్ట్రీమ్ లైన్ ఫ్లో అంటే ఏంటి ఇది కూడా తెలుసుకోవాలి మనం. సో స్ట్రీమ్ లైన్ ఫ్లో కాన్సెప్ట్ ఒకటి చూద్దాం. ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ, బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్. ప్రాబ్లమ్స్ ఎక్కడైనా ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వస్తాయి అంటే ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ఒకటి, అలాగే బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ ఒకటి. ఈ రెండు టాపిక్స్ మీద మాత్రం ఖచ్చితంగా మనకి బిట్స్ వస్తాయి. సో వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ మిగతా వాటికి కూడా చూద్దాం. ప్రెషర్ కూడా బాగానే వస్తాయి మనకి బిట్స్. సో ప్రెషర్ ఒకటి, ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ఒకటి, బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్, వీటి మీద మనకి బిట్స్ వస్తాయి కాబట్టి ఒకసారి వీటి మీద ఫోకస్ చేద్దాం. Let's move on to today's topic. Let's start today's topic. So pressure తో స్టార్ట్ చేద్దాం. ప్రెషర్ అంటే ఏంటి మనకి తెలుసు. ప్రెషర్ is equal to force by area. Pressure is defined as the normal force. నార్మల్ అంటే పర్పెండిక్యులర్. ఖచ్చితంగా ప్రెషర్ యాక్ట్ అయ్యేటప్పుడు ఒక ఏరియా మీద, ఆ ఏరియా మీద ఫోర్స్ ఎలా యాక్ట్ అవ్వాలి అంటే పర్పెండిక్యులర్ ఫోర్స్ అయి ఉండాలి. సో ప్రెషర్ డెఫినేషన్ లో ఖచ్చితంగా నార్మల్ ఫోర్స్ అనేది ఉండాలి. బికాస్ ఫోర్స్ కనుక టాంజెన్షియల్ అయితే దానిని మనము సర్ఫేస్ టెన్షన్ గా కన్సిడర్ చేస్తాం. సో ఖచ్చితంగా ప్రెషర్ ని డిఫైన్ చేసేటప్పుడు మనము నార్మల్ ఫోర్స్ అనేది వాడాలి. నార్మల్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా. ఒక యూనిట్ ఏరియా మీద ఒక పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఆ క్యాలిక్యులేషన్ ని మనం ప్రెషర్ అంటారు. ఓకే, సో ప్రెషర్ ఈస్ డినోటెడ్ బై లెటర్ పి. ప్రెషర్ SI యూనిట్ వచ్చేసి పాస్కల్. సో ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 1 పాస్కల్ is equal to 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. 1 పాస్కల్ is equal to 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో ఈ రెండు SI యూనిట్స్ జస్ట్ ఫర్ కన్వర్షన్. ఓకే, ప్రెషర్ కి ఇంకా చాలా యూనిట్స్ ఉంటాయి. ఇది SI యూనిట్. అనదర్ యూనిట్స్ ఏంటి అంటే అనదర్ యూనిట్స్, ఎందుకంటే ప్రెషర్ కి చాలా యూనిట్స్ వాడుతూ ఉంటారు. అనదర్ యూనిట్ బాగా ఫేమస్ ఏంటి అంటే అట్మాస్ఫియర్. 1 అట్మాస్ఫియర్. బట్ అట్మాస్ఫియర్ అనేది నాట్ SI యూనిట్ కాబట్టి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ప్రెషర్ కనుక అట్మాస్ఫియర్ లో ఇస్తే దానిని మనము పాస్కల్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అంటే 1 అట్మాస్ఫియర్ ఇస్ ఈక్వల్ టు, అట్మాస్ఫియర్ ఫుల్ గా రాయొచ్చు, దీని సింబల్ ATM అన్నమాట. ATM అంటే ఎనీ టైం మనీ కాదు, అసలు అది కూడా కరెక్ట్ కాదు. ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ అనేది కరెక్ట్ వర్డ్. సో ATM అనేది ఏంటి అంటే అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ దీని షార్ట్ కోడ్ ఏంటి అంటే ATM. సో 1 అట్మాస్ఫియర్ ఇస్ ఈక్వల్ టు 1 పాయింట్, యాక్చువల్ గా ఓకే కరెక్ట్ గా చెప్పాలి అంటే 101,325 పాస్కల్. కానీ మనము ఇంత రాయక్కర్లేదు, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కష్టమవుతుంది కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి 1.01 into 10⁵ పాస్కల్ అని గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. 1 అట్మాస్ఫియర్ ఇస్ ఈక్వల్ టు 1.01 into 10⁵ పాస్కల్. ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు 1.01 అనేది చాలా చిన్న వాల్యూ కాబట్టి దీన్ని అప్రాక్సిమేట్ గా 10⁵ పాస్కల్ గా కూడా వాడేస్తాం. సో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు నెసెసిటీని బట్టి 1.01 కూడా ఒమిట్ చేసేయచ్చు. కేవలం 1 అట్మాస్ఫియర్ ఇస్ ఈక్వల్ టు 10⁵ పాస్కల్ కూడా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి, బార్, టార్, ఇలా చాలా ఉంటాయి. 1 బార్ ఇస్ ఈక్వల్ టు 10⁵ పాస్కల్. అలాగే 1 అట్మాస్ఫియర్ ఇస్ ఈక్వల్ టు, దీనికి కన్వర్షన్ కూడా ఉంది. 1 బార్ యాక్చువల్ గా అనదర్ యూనిట్ ఏంటి అంటే బార్. 1 bar is equal to 10⁵ పాస్కల్. 1 bar is equal to 10⁵ పాస్కల్. లేదా 1 atmosphere is equal to 1.01 bar. సో ఇవన్నీ రకరకాల కన్వర్షన్స్, రకరకాల యూనిట్స్ ఫర్ ప్రెషర్. మనం బార్ ని ఎక్కువగా వాడము, బార్ అవసరం లేదు మనకి. పాస్కల్ అలాగే అట్మాస్ఫియర్, ఈ రెండు మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిందే. సో ప్రెషర్ కి ఫార్ములా ఏం చెప్పుకున్నాము, ప్రెషర్ ఇస్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. అయితే ఆ ఫోర్స్ ఎలా యాక్ట్ అవ్వాలి, ఆ సర్ఫేస్ కి పర్పెండిక్యులర్ గా యాక్ట్ అవ్వాలి. ఓకే, నౌ మూవింగ్ ఆన్ టు డెన్సిటీ.
డెన్సిటీకి సింబల్ రో ఆర్ డి రెండు వాడతాము. సో ఇది డెన్సిటీ. డెన్సిటీ ఆఫ్ మెటీరియల్ కూడా మనకు తెలుసు, లోవర్ క్లాసెస్ నుంచి చదువుతున్నాము. డెన్సిటీ ఆఫ్ అ మెటీరియల్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఇట్స్ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. అంతే, డెన్సిటీ ఇస్ ఈక్వల్ టు మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. సో డెన్సిటీ ఫార్ములా ఏమవుతుంది? డెన్సిటీ ఫార్ములా మాస్ బై వాల్యూమ్. డెన్సిటీ ఇస్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. ఇలా రాద్దాం ఫుల్ గా, మాస్ బై వాల్యూమ్. ఓకే, సో సింబల్ వైజ్ రాస్తే డెన్సిటీ ఇస్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. చాలా 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 ఇంపార్టెంట్ ఫార్ములా. సో డెన్సిటీ ఈజ్ యూజువల్లీ డినోటెడ్ బై సింబల్ రో, ఒక్కొక్కసారి డి తో కూడా సింబలైజ్ చేస్తారు. డెన్సిటీ అనేది స్కేలార్ క్వాంటిటీ, గుర్తుపెట్టుకోండి. యాక్చువల్ గా ప్రెషర్ కూడా స్కేలార్ క్వాంటిటీ, కానీ ప్రెషర్ కి డైరెక్షన్ ఉంటుంది. సో ప్రెషర్ అనేది ఒక స్పెషల్ క్వాంటిటీ అన్నమాట. మనకి కొన్ని క్వాంటిటీస్ ఉంటాయి, వాటికి డైరెక్షన్ ఉంటుంది, కానీ అవి స్కేలార్ క్వాంటిటీస్. లైక్ ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ అనేది స్కేలార్ క్వాంటిటీ, కానీ దానికి డైరెక్షన్ ఉంటుంది. అలాగే ప్రెషర్ అనేది కూడా స్కేలార్ క్వాంటిటీయే, కానీ దానికి డైరెక్షన్ ఉంటుంది. యాక్చువల్ గా అలాంటి వాటికి మనకి ఫిజిక్స్ లో సెపరేట్ పేరు ఉంది. వాటిని ఏమంటారంటే టెన్సర్ క్వాంటిటీస్ అంటారు. ఓకే, సో అలాగే ప్రెషర్ కూడా అన్నమాట. సో ప్రెషర్ కి మనకి డైరెక్షన్ ఉన్నా కూడా ప్రెషర్ ఏంటి? స్కేలార్ క్వాంటిటీ. అలాగే డెన్సిటీ అనేది కూడా స్కేలార్ క్వాంటిటీ. డెన్సిటీ SI యూనిట్స్ వచ్చేసి kg per meter cube. kg per meter cube. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్దాం అనుకుంటాను. వాటర్ విషయానికి వచ్చేటప్పటికి డెన్సిటీ గుర్తుపెట్టుకోవాలమ్మా, ఇది ఒక స్టాండర్డ్ పాయింట్. సో డెన్సిటీ ఆఫ్ వాటర్ ఇది గుర్తుపెట్టేసుకోండి. డెన్సిటీ ఆఫ్ వాటర్ ఇస్ ఈక్వల్ టు 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ లేదా 1000 kg పర్ మీటర్ క్యూబ్. SI యూనిట్స్ లో అయితే 1000 kg పర్ మీటర్ క్యూబ్, CGS యూనిట్ లో అయితే 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. సో ఖచ్చితంగా ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. డెన్సిటీ ఆఫ్ వాటర్ అనేది మెమరైజ్ చేసుకోవాల్సిందే, బికాస్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకి డెన్సిటీ ఆఫ్ వాటర్ మెన్షన్ చెయ్యరు, మనమే గుర్తుపెట్టుకుని వేసుకోవాలి. సో ఇది డెన్సిటీ ఆఫ్ వాటర్. అయితే డెన్సిటీ గురించి గుర్తు చేసుకున్నప్పుడు ఇక్కడ ఇంకొక పదం తెలుసుకోవాలి. అదేంటి అంటే రిలేటివ్ డెన్సిటీ. రిలేటివ్ డెన్సిటీ లేదా దీనికే ఇంకొక పేరు ఏంటి అంటే స్పెసిఫిక్ గ్రావిటీ. రిలేటివ్ డెన్సిటీ లేదా స్పెసిఫిక్ గ్రావిటీ, ఇది ఒక స్పెషల్ అప్లికేషన్ ఆఫ్ డెన్సిటీ అన్నమాట. సో స్పెసిఫిక్ గ్రావిటీ లేదా రిలేటివ్ డెన్సిటీ యూజువల్ గా దీని సింబల్ SG అని రాస్తారు, బికాస్ ఇట్ ఈస్ స్పెసిఫిక్ గ్రావిటీ. అప్పుడప్పుడు మనము RD అని కూడా రాస్తాము, రిలేటివ్ డెన్సిటీ. సో దీని డెఫినేషన్ కి వచ్చేటప్పటికి రిలేటివ్ డెన్సిటీ డెఫినేషన్ ఏంటి అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ the density of any substance. మనం ఏ సబ్స్టాన్స్ అయితే కావాలో అది సాలిడ్ అవ్వచ్చు, లిక్విడ్ అవ్వచ్చు, పర్లేదు. డెన్సిటీ ఆఫ్ ఎనీ సబ్స్టాన్స్ it is defined as the ratio of it is defined as the ratio of density of any substance to the density of water at 4 degrees Celsius. ఎందుకు 4 degrees Celsius అంటే వాటర్ హ్యాస్ అనామలస్ బిహేవియర్ కాబట్టి 4 degrees Celsius దగ్గర మాత్రమే వాటర్ కి మాక్సిమం డెన్సిటీ ఉంటుంది. ఇది ఏదైతే రాసామో మనం 1000 kg per meter cube, 1 gram per centimeter cube, ఇదంతా కూడా 4 degrees Celsius దగ్గర అన్నమాట. సో ఇక్కడ రిలేటివ్ డెన్సిటీకి ఫార్ములా రాసుకోవాలి అంటే రిలేటివ్ డెన్సిటీ is equal to density of any substance. ఆ సబ్స్టాన్స్ సాలిడ్ అవ్వచ్చు లేదా లిక్విడ్ అవ్వచ్చు, పర్లేదు. డెన్సిటీ ఆఫ్ ఎనీ సబ్స్టాన్స్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్ అట్ 4 degrees Celsius. డెన్సిటీ ఆఫ్ వాటర్ అట్ 4 degrees Celsius. సో ఇది మన ఫార్ములా ఫర్ రిలేటివ్ డెన్సిటీ, గుర్తుపెట్టుకోండి. అయితే రిలేటివ్ డెన్సిటీకి యూనిట్స్ లేవు, బికాస్ డెన్సిటీ బై డెన్సిటీ. సో రిలేటివ్ డెన్సిటీ ఈజ్ అ యూనిట్లెస్ క్వాంటిటీ, దీనికి యూనిట్స్ ఉండవు.
సో ఈ డెన్సిటీ ఆఫ్ వాటర్ కూడా ఎక్కడ అంటే అట్ 4 degrees Celsius గుర్తుపెట్టుకోండి. వాటర్ హ్యాస్ హైయెస్ట్ డెన్సిటీ ఓన్లీ అట్ 4 degrees Celsius. సో 4 degrees Celsius కంటే టెంపరేచర్ తగ్గినా పెరిగినా వాటర్ డెన్సిటీ మారిపోతుంది, అది కూడా తగ్గుతుంది. సో వాటర్ హ్యాస్ highest density at 4 degrees Celsius because of anomalous behavior of water. అలాగే దాని వాల్యూ ఎంత అంటే 1 gram per centimeter cube లేదా 1000 kg per meter cube. స్పెసిఫిక్ గ్రావిటీ మెజర్ చేసేటప్పుడు ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ ఫార్ములా ఉంటుంది, అదేంటి అంటే W1 by W1 minus W2. ఇది ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ నుంచి కూడా వస్తుంది, రిలేటివ్ డెన్సిటీ. W1 W2 ఏంటి అంటే W1 అనేది weight of substance in air. ఎయిర్ లో ఒక బాడీ యొక్క వెయిట్ ని మెజర్ చేసినప్పుడు దాని వాల్యూ W1. అలాగే W2 అనేది వెయిట్ ఆఫ్ సబ్స్టాన్స్ ఇన్ వాటర్. అదే బాడీని వాటర్ లో ముంచినప్పుడు దాని వెయిట్ ఎంత W2. ఓకే, మీరు గెస్ చేయగలరు అనుకుంటున్నాను. W1 W2 లో ఏది పెద్దగా ఉంటుంది అంటే W1 ఈజ్ గ్రేటర్ దాన్ W2. బికాస్ మనందరికీ తెలుసు లిక్విడ్ లో ఇమ్మర్స్ చేసినప్పుడు ఒక బాడీ యొక్క వెయిట్ తగ్గినట్లుగా అనిపిస్తుంది మనకి. సో బాడీ వెయిట్ డిక్రీజ్ అయిపోయినట్లుగా అనిపిస్తుంది కాబట్టి W2 ఈజ్ ఆల్వేస్ స్మాలర్ దాన్ W1. ఓకే, ఇది డెన్సిటీ అండ్ స్పెసిఫిక్ గ్రావిటీ, ఈ రెండింటికి సంబంధించింది మనకి ఫార్ములా. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, పాస్కల్స్ లా. ఓకే, పాస్కల్స్ లా దేని గురించి మాట్లాడుతుంది అంటే ఒక లిక్విడ్ లో ఒక సాలిడ్ ని ఇమ్మర్స్ చేసినప్పుడు దాని మీద ప్రెషర్ ఎగ్జర్ట్ అవుతుంది. ప్రెషర్ ఎగ్జర్ట్ అవుతుందా అవ్వదా? ఎగ్జర్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెలూన్ తీసుకుందాం, ఈ బెలూన్ బల్జ్ అయి ఉంది అనుకుందాం. ఇప్పుడు ఈ బెలూన్ ని తీసుకెళ్లి అలా వాటర్ లో ఇమ్మర్స్ చేస్తే గనక మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే స్లైట్ గా దాని సైజ్ డిక్రీజ్ అవుతుంది. మేబీ మనం అబ్జర్వ్ చేయగలిగేంత తక్కువ అవ్వకపోవచ్చు, బట్ దాని వాల్యూమ్ స్లైట్ గా డిక్రీజ్ అవుతుంది. ఎందుకు అంటే దానిని లిక్విడ్ లోపల ఇమ్మర్స్ చేసినప్పుడు ఆ లిక్విడ్ ఆ బాడీ యొక్క సర్ఫేస్ మీద అన్ని డైరెక్షన్స్ లోనూ ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తుంది. మనం లోవర్ క్లాసెస్ లో ఆల్రెడీ చాలా ఎక్స్పెరిమెంట్స్ ద్వారా చాలా యాక్టివిటీస్ ద్వారా మనం ఏం తెలుసుకున్నాము అంటే లిక్విడ్స్ అనేవి దే ఎగ్జర్ట్ ప్రెషర్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. లిక్విడ్ ఎగ్జర్ట్ ప్రెషర్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్, liquid exert pressure in downward direction, liquid exert pressure in sideward direction. సో లిక్విడ్స్ లేదా ఫ్లూయిడ్స్ అనేవి యాక్చువల్ గా అవి అన్ని డైరెక్షన్స్ లోనూ ప్రెషర్ ని ఎగ్జర్ట్ చేస్తాయి. దానికి ఒక చిన్న ప్రూఫ్ ఏంటి అంటే పాస్కల్స్ లా. సో పాస్కల్స్ లా ఏం చెప్తుంది అంటే దిస్ లా స్టేట్స్ దట్ ద ప్రెషర్ ఇన్ అ ఫ్లూయిడ్ అట్ రెస్ట్. ఇదంతా కూడా స్టాటిక్ ఫ్లూయిడ్స్ అంటాం మనము. సో ఫ్లూయిడ్స్ రెస్ట్ లో ఉన్నప్పుడు మాత్రమే స్టడీ చేస్తాం. ఈ రోజు క్లాస్ లో మొత్తం కూడా ప్రెషర్ ద ఫ్లూయిడ్ ఏదైతే మనం కన్సిడర్ చేస్తామో ఆ ఫ్లూయిడ్ రెస్ట్ లో ఉన్న ఫ్లూయిడ్ ని మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఫ్లూయిడ్ ఫ్లో అయితే దానిని ఫ్లూయిడ్ డైనమిక్స్ అంటారు. సో ప్రస్తుతానికి మనం చదివేది ఏంటి అంటే ఫ్లూయిడ్ స్టాటిక్స్. ఓకే, సో ఫ్లూయిడ్ అట్ రెస్ట్ ఈజ్ సేమ్ అట్ ఆల్ పాయింట్స్ విచ్ ఆర్ అట్ ద సేమ్ హైట్. సో ఈ లా ఏం చెప్తుంది అంటే ప్రెషర్ ఇన్సైడ్ అ ఫ్లూయిడ్, ఒక ఫ్లూయిడ్ లోపల ప్రెషర్ ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ సేమ్ అట్ ఆల్ పాయింట్స్ విచ్ ఆర్ అట్ సేమ్ హైట్. ఒకే హైట్ లో ఉన్న అన్ని పాయింట్స్ దగ్గర ప్రెషర్ సేమ్ గా ఉంటుంది. ఓకే, ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనము రకరకాల వెజల్స్ ని కన్సిడర్ చేసాము అనుకోండి, డిఫరెంట్ షేప్డ్ వెజల్స్. ఇది ఒక షేప్డ్ వెజల్, అలాగే ఇవన్నీ ఒక ట్యూబ్ తో కనెక్ట్ అయ్యాయి అనుకుందాం. నెక్స్ట్ ఇదొక షేప్డ్ వెజల్. నెక్స్ట్ ఒక రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ తీసుకుందాం. ఓకే, ఇలా రకరకాల షేప్డ్ బాడీస్ ని మనం కన్సిడర్ చేసాము అనుకోండి. ఇంకొకటి ఇలా ఉంది, ఒక ట్యూబ్. వీటన్నిటిలోనూ లిక్విడ్ ఫ్లో అవుతుంది. ఓకే, ఈ లిక్విడ్ ఇలా ఫిల్అప్ అయ్యింది అనుకోండి. మనం ఏం అబ్జర్వ్ చేస్తాము అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద షేప్ ఆఫ్ ది కంటైనర్ అన్నిట్లోనూ కూడా సేమ్ హైట్ లో లిక్విడ్ ఫిల్అప్ అవుతుంది. ఓకే, అన్నిట్లోనూ కూడా
సేమ్ హైట్ లో లిక్విడ్ ఫిల్అప్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇలా కనెక్ట్ అయిన లిక్విడ్ లో డిఫరెంట్ పాయింట్స్ కన్సిడర్ చేద్దాం. పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి అండ్ పాయింట్ డి. ఇప్పుడు ఈ పాయింట్ ఏబిసిడి అబ్జర్వ్ చేయండి, సేమ్ హైట్ లో ఉన్నాయి కదా. సో ఇలా ఉన్నప్పుడు ఏబిసిడి దగ్గర ప్రెషర్ రిమైన్స్ సేమ్. ప్రెషర్ అట్ పాయింట్ ఏ ఇస్ ఈక్వల్ టు ప్రెషర్ అట్ పాయింట్ బి ఇస్ ఈక్వల్ టు ప్రెషర్ అట్ పాయింట్ సి ఇస్ ఈక్వల్ టు ప్రెషర్ అట్ పాయింట్ డి. అన్ని చోట్ల ప్రెషర్ సేమ్ గా ఉంటుంది. ఓకే, ఇది ఒక పాయింట్. నెక్స్ట్, ఇంటర్ కనెక్టెడ్ లిక్విడ్. ఒకటే లిక్విడ్ రెస్ట్ లో ఉంది అనుకుందాం. మనం ఒక యూ ట్యూబ్ ని కన్సిడర్ చేద్దాం. యూ ట్యూబ్ అంటే యూ షేప్డ్ ట్యూబ్ అన్నమాట. సో ఒక యూ షేప్డ్ ట్యూబ్ ని తీసుకుని దీనిలో మనం లిక్విడ్ ని ఫిల్అప్ చేసాం. ఆ ట్యూబ్ కదలనంత వరకు రెండు వైపులా లిక్విడ్ ఒకే హైట్ లో ఫిల్అప్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ లిక్విడ్ మీద ఇక్కడ ఒక పాయింట్ ఏ అండ్ పాయింట్ బి ని కన్సిడర్ చేశారు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే పాయింట్ ఏ, పాయింట్ బి రెండు ఒకే హైట్ లో ఉన్నాయా లేదా? రెండు ఒకే హైట్ లో ఉన్నాయి కాబట్టి ప్రెషర్ అట్ పాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ అట్ పాయింట్ బి. ఓకే, ఇదే మనకి పాస్కల్స్ లా చెప్పేదన్నమాట. ఓకే, అండ్ పాస్కల్స్ లా అనేది ఇంకా మనకి ఏం చెప్తుంది అంటే, పాస్కల్స్ లా స్టేట్స్ అబౌట్ రిలేషన్ బిట్వీన్ ప్రెషర్ సేమ్ గా ఉంటే ఏమవుతుంది, ఫోర్స్ బై ఏరియా కూడా సేమ్ గానే ఉంటుంది. ప్రెషర్ అట్ ఏ అండ్ ప్రెషర్ అట్ బి ఈజ్ ఈక్వల్ టు రాస్తే ప్రెషర్ ఫార్ములా ఏంటి, ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ బై ఏరియా అట్ పాయింట్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా అట్ పాయింట్ బి. ఓకే, ఇది మనకి పాస్కల్స్ లా చెప్తుంది. సో పాస్కల్స్ లా అదే అప్లికేషన్ ఇక్కడ చూడండి. P1 ఇజ్ ఈక్వల్ టు P2 ఇజ్ ఈక్వల్ టు P3. మనం 3 సర్ఫేసెస్ కన్సిడర్ చేసాము. సర్ఫేస్ 1, సర్ఫేస్ 2, సర్ఫేస్ 3. ఒక ట్రయాంగులర్ లామినా లాగా 3 సర్ఫేసెస్ తీసుకున్నాం. దాన్ని తీసుకెళ్లి ఒక లిక్విడ్ లోపల ఇమ్మర్స్ చేసాం. అలా లిక్విడ్ లోపల ఇమ్మర్స్ చేసినప్పుడు వాట్ వి అబ్జర్వ్ ఈజ్ ప్రెషర్ ఆన్ సర్ఫేస్ 1 is equal to pressure on surface 2 is equal to pressure on surface 3. So P1 is equal to P2 is equal to P3. ఆ P ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు, ఫోర్స్ బై ఏరియా. సో ఫోర్స్ బై ఏరియా అనేది కూడా సేమ్ గా ఉంటుంది. ఇది పాస్కల్స్ లో. అయితే పాస్కల్స్ లో అప్లికేషన్ ఏంటి అంటే, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అప్లికేషన్స్ బ్రామాస్ ప్రెస్ అని ఉంటుంది అనమాట. పాస్కల్స్ లో అప్లికేషన్ ఒకటి చెప్తాను. సో దీంట్లో మనకి ఉండేది ఏంటి అంటే, ఒక పక్కన తక్కువ ఏరియా ఉన్న ఒక ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉన్న ట్యూబ్ ఉంటుంది. దీన్ని రెండో వైపు వెళ్లే కొద్దీ దాని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మనకు ఒక ఫ్లూయిడ్ ఉంది అనుకుందాం. ఓకే, ఇక్కడ ఒక ఫ్లూయిడ్ ఉంది. ఇలా ఒక ఫ్లూయిడ్ ని కన్సిడర్ చేసాం. దీని మీద ఒక పిస్టన్ ని ప్లేస్ చేసాము. అలాగే దీని మీద కూడా ఒక పిస్టన్ ని ప్లేస్ చేసాం. ఇప్పుడు చూడండి, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ రెండింటికి సేమ్ గా ఉన్నాయా, లేదు. సో ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A1 అనుకుందాము, ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A2. ఇప్పుడు ఏం జరిగింది, ఇక్కడ నేను ఒక ఫోర్స్ ని ఎగ్జర్ట్ చేశాను, F1 అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ని ఎగ్జర్ట్ చేశాను అనుకుంటే, మనకి అకార్డింగ్ టు పాస్కల్స్ లో ఏం తెలుసు, P1 is equal to P2. ప్రెషర్ మస్ట్ బి ఈక్వల్ సేమ్. లిక్విడ్ కదలకుండా స్టాగ్నెంట్ గా ఉన్నప్పుడు కనెక్టెడ్ లిక్విడ్ అయితే సేమ్ లెవెల్లో ఉన్న పాయింట్స్ దగ్గర ప్రెషర్ సేమ్ గా ఉంటుంది. సో ఈ పాయింట్ సేమ్ లెవెల్లో ఉన్నాయి. A1, A2 సేమ్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి P1 is equal to P2 అకార్డింగ్ టు పాస్కల్స్. సో P1 ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు, F1 by A1. అలాగే P2 ప్లేస్ లో ఏం రాయొచ్చు, F2 by A2. ఓకే, సో F1 by A1 is equal to F2 by A2. ఇప్పుడు ఇక్కడ F1 ఎగ్జర్ట్ చేసాం, మనకి తెలుసు. ఇందులో నోన్ క్వాంటిటీస్ ఏంటి, F1 అనేది నోన్ క్వాంటిటీ, A1 అనేది నోన్ క్వాంటిటీ, A2 అనేది కూడా నోన్ క్వాంటిటీ. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఫోర్స్ ఏమైంది మనకి తెలియదు. సో ఫోర్స్ అన్నోన్ క్వాంటిటీ ఆన్ సెకండ్ సైడ్ కాబట్టి F2 is equal to F1 into A2 by A1. F2 is equal to F1 into A2 by A1. మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. The more the area, the less is, force is directly proportional to area. Okay, so the more the pressure, force is directly proportional to area.
ద మోర్ ద ఏరియా ద మోర్ ఈస్ ద ఫోర్స్. సో ఇక్కడ పార్ట్ 1 దగ్గర మనం తక్కువ ఫోర్స్ అప్లై చేసాం, కానీ అది ఇంకొక సైడ్ ట్రాన్స్ఫర్ అయ్యేసరికి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ పెరిగిపోయింది. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ పెరిగితే అది ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ కూడా పెరుగుతుంది. ఓకే, సో F2 చాలా 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 ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. సో ఇదే కాన్సెప్ట్ మనకి హైడ్రాలిక్ బ్రేక్స్ సిస్టమ్స్ లో కానీ లేదా హైడ్రాలిక్ లిఫ్ట్ సిస్టమ్స్ లో కానీ వాడతారు. సో ఇది మనకి పాస్కల్స్ లా అప్లికేషన్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అప్లికేషన్స్. దీని మీద మనకి ఎంసెట్ లో ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కాబట్టి ఈ ఫార్ములాని బాగా నేర్చుకోవడం బెటర్. ఓకే, సో ఇది మనకి పాస్కల్స్ లో. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ పార్ట్, వేరియేషన్ ఆఫ్ ప్రెషర్ విత్ డెప్త్. ఒక లిక్విడ్ లోపలికి వెళ్లే కొద్దీ, లిక్విడ్ అనే కాదు ఫ్లూయిడ్, ఏదైనా ఫ్లూయిడ్ ని కన్సిడర్ చేస్తే ఆ ఫ్లూయిడ్ లో డెప్త్ పెరిగే కొద్దీ ప్రెషర్ ఎలా వేరీ అవుతుంది అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. సో దీంట్లో చాలా ఎక్స్ప్లెనేషన్ ఉంది ఈ స్లైడ్ లో, మీరు కావాలంటే ఇదంతా ఫాలో అవ్వచ్చు. బట్ నేను ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ మీకు చెప్తాను. సేమ్ ఇక్కడ ఏదైతే ఉందో అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ అ డయాగ్రామ్. సో మనం ఏం చేద్దామంటే ఒక వెజల్ ని కన్సిడర్ చేద్దాం. ఓకే, ఇది ఒక వెజల్, ఒక పెద్ద వెజల్ ని కన్సిడర్ చేశాను. దీంట్లో లిక్విడ్ ఉంది. ఓకే, ఎనీ లిక్విడ్ కెన్ బి కన్సిడర్డ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ లిక్విడ్ లోపల ఒక సిలిండ్రికల్ లిక్విడ్ కాలమ్ ని కన్సిడర్ చేద్దాం. ఐ హావ్ కన్సిడర్డ్ ఏ సిలిండ్రికల్ లిక్విడ్ కాలమ్. ఇది కూడా లిక్విడే, కాకపోతే సిలిండ్రికల్ షేప్ లో చిన్న పాయింట్ ని కన్సిడర్ చేశాను అనమాట. ఇప్పుడు దీనికి ఒకసారి ఫ్రీ బాడీ డయాగ్రామ్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ, సిలిండర్ కాబట్టి రెండు వైపులా ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ సేమ్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ పై పోర్షన్ ఉన్న లిక్విడ్, ఈ సిలిండర్ పైన ఉన్న పోర్షన్ ఆఫ్ లిక్విడ్ ఉంది కదా, దాని వల్ల ఇక్కడ ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అలాగే ఈ కింద ఉన్న పోర్షన్ వల్ల ఇక్కడ ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది. బికాస్ మనకు తెలుసు లిక్విడ్స్ ఎగ్జర్ట్ ప్రెషర్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్ అండ్ అప్వర్డ్ డైరెక్షన్ ఆల్సో. ఇవి కాకుండా ఇంకా ఏమైనా ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయా అంటే, ఈ లిక్విడ్ కాలమ్ మాస్ m అనుకుంటే వెయిట్ mg కిందకి యాక్ట్ అవుతుంది. సో total forces in upward direction should be equal to total forces in downward direction, because ఇక్కడ లిక్విడ్ కాలమ్ అనేది ఈక్విలిబ్రియం కండిషన్ లో ఉంది. రెస్ట్ లో ఉంది కదా, రెస్ట్ లో ఉంది అంటే ఈక్విలిబ్రియం కండిషన్ లో ఉంది. సో ఎప్పుడైతే ఒక బాడీ ఈక్విలిబ్రియం కండిషన్ లో ఉందో టోటల్ డౌన్వర్డ్ ఫోర్సెస్ మస్ట్ బి ఈక్వల్ టు టోటల్ అప్వర్డ్ ఫోర్సెస్. ఓకే, సో దీన్ని సర్ఫేస్ అప్ అబౌవ్ బాటమ్ అనుకుందాం. ఓకే, సో ఇది FA ఈ ప్లేస్ లో ఉన్నది అబౌవ్ అండ్ FB బాటమ్ అనుకుందాం. FA FB. సో ఇప్పుడు టోటల్ డౌన్వర్డ్ ఫోర్సెస్ ఏమేమి ఉన్నాయి? FA కిందకి యాక్ట్ అవుతుంది, MG కిందకి యాక్ట్ అవుతుంది, FB పైకి యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, FB is equal to FA plus MG. టోటల్ అప్వర్డ్ ఫోర్సెస్ is equal to టోటల్ డౌన్వర్డ్ ఫోర్సెస్. ఇప్పుడు ఈ ఫోర్స్ ప్లేస్ లో మనం ఏం రాసుకుంటాము అంటే, మనకి తెలుసు ప్రెషర్ is equal to ఫోర్స్ బై ఏరియా. అక్కడి నుంచి ఫోర్స్ ఇజ్ ఈక్వల్ టు ప్రెషర్ ఇంటూ ఏరియా. సో దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. అలాగే ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ సేమ్ గా ఉంది, అది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సో దీనికి నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది అంటే, FB ప్లేస్ లో PB ఇంటూ A ఇజ్ ఈక్వల్ టు PA ఇంటూ A ప్లస్ M ఇంటూ G. అయితే మాస్ ప్లేస్ లో మళ్ళీ ఎలా రాస్తాము అంటే, మాస్ ఫార్ములా ఏంటి మనకి తెలుసు, డెన్సిటీ ఇస్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. సో మాస్ ఇస్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. అయితే ఈ లెసన్ మొత్తంలో ఇప్పుడు మీరు కొత్తగా ఒక పాయింట్ నేర్చుకోవాలి. ఈ లెసన్ మొత్తంలో ప్రాబ్లమ్స్ చేయడానికి హెల్ప్ అయ్యే పాయింట్, ఈ ఫ్లూయిడ్స్ లెసన్ ఏదైతే ఉందో దీంట్లో ఎస్పెషల్లీ వాల్యూమ్ ని ఎలా రాస్తారు అంటే ఏరియా ఇంటూ లెంత్ గా రాస్తారు. వాల్యూమ్ ఎలా రాస్తారమ్మా? ఏరియా ఇంటూ లెంత్. ఇది బాగా గుర్తుపెట్టేసుకోండి. ఈ లెసన్ మొత్తంలో ప్రాబ్లమ్స్ చెయ్యాలి అంటే ఖచ్చితంగా వాడాల్సిన టెక్నిక్ అన్నమాట, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టెక్నిక్స్. ఫస్ట్ ఏం చేయాలి, మాస్ ని డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ గా రాసుకోండి. మళ్ళీ వాల్యూమ్ ఎలా రాస్తాము? వాల్యూమ్ ని ఏరియా ఇంటూ లెంత్.
ఇక్కడ లెంత్ అంటే లెంత్ ఆఫ్ దిస్ ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ లెంత్ అంటే హైట్ ఆఫ్ ది సిలిండర్ వస్తుంది. సో హైట్ ఆఫ్ ది సిలిండర్ హెచ్ అనుకుందాం. సో ఏ ఇంటూ హెచ్, దీన్ని తీసుకొచ్చి మాస్ ప్లేస్ లో రాద్దాం. సో పిబి ఇంటూ ఏ ఇజ్ ఈక్వల్ టు పిఏ ఇంటూ ఏ ప్లస్ మాస్ ప్లేస్ లో ఏం రాస్తాము, రో ఏ హెచ్ ఇంటూ జి. ఓకే, ఏని కామన్ తీస్తే ఇట్ విల్ గెట్ క్యాన్సిల్డ్ ఆన్ బోత్ సైడ్. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, ప్రెషర్ అట్ బాటమ్ ఇజ్ ఈక్వల్ టు ప్రెషర్ అట్ టాప్ ప్లస్ హెచ్ రో జి మిగిలింది. హెచ్ అంటే ఇక్కడ డెప్త్ అన్నమాట, ఎంత డీప్ లోపలికి ఉన్నారు. చాలా 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 ఇంపార్టెంట్ ఫార్ములా. దీనినే మనం యూజువల్ గా ఎలా రాస్తాము అంటే ప్రెషర్ అట్ ఎనీ పాయింట్ ఇజ్ ఈక్వల్ టు P1 ప్లస్ హెచ్ రోజీగా కూడా రాయొచ్చు. అయితే ఇఫ్ we consider this column exactly on surface, if the pressure to be calculated, if the pressure to be calculated, if the pressure to be calculated at the surface of the liquid, కరెక్ట్ గా లిక్విడ్ సర్ఫేస్ దగ్గర క్యాలిక్యులేట్ చేయాలి అనుకుందాం. సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడ్ దగ్గర ఏమేమి యాక్ట్ అవుతాయి అంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ యాక్ట్ అవుతుంది. సో అప్పుడు ఫార్ములా ఏమవుతుంది అంటే P ఇజ్ ఈక్వల్ టు P0 ప్లస్ హెచ్ రో జి. P ఇజ్ ఈక్వల్ టు P0 ప్లస్ హెచ్ రో జి. ఈ లెసన్ లో హెచ్ ఇస్ నథింగ్ బట్ డెప్త్ ఆఫ్ ద లిక్విడ్ అన్నమాట. మనం కన్సిడర్ చేసిన పాయింట్ లిక్విడ్ సర్ఫేస్ నుంచి ఎంత డెప్త్ లో ఉంది దాన్ని మనం హెచ్ గా కన్సిడర్ చేస్తాం. P0 అనేది ఈ లెసన్ మొత్తంలో దేనికి వాడతాము అంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్. P0 అనేది అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కి సింబల్, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ లెసన్ మొత్తంలో P0 అంటే ఇది కంపల్సరీగా అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కి ఫార్ములా. సో డెప్త్ తో పాటు ప్రెషర్ వేరీ అవుతుంది. ఎలా వేరీ అవుతుంది అంటే ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఎదురుగుండా ఒక 20 బుక్స్ ఉన్నాయి అనుకోండి. మన హ్యాండ్ ని తీసుకెళ్లి సెకండ్ బుక్ కింద పెట్టండి, పెద్దగా ఏమి బరువుగా అనిపించదు. రిమూవ్ చేసి ఇప్పుడు ఆ హ్యాండ్ ని తీసుకెళ్లి 12th బుక్ కింద పెట్టండి, పైనుంచి అన్నమాట. పైనుంచి 12th బుక్ కింద పెట్టండి, ఇందాకటి కంటే కొంచెం ఎక్కువ బరువుగా అనిపిస్తుంది కదా. ఇంకొంచెం కిందకెళ్ళి 15th బుక్ కింద పెట్టండి, ప్రెషర్ పెరుగుతున్నట్లుగా అనిపిస్తుందా లేదా. ఇంకా కిందకెళ్ళి 20th బుక్ కింద పెట్టండి, బాగా ఎక్కువ ప్రెషర్ అనిపిస్తుంది కదా. సో మనం ఏం చేస్తున్నాము, కిందకి డెప్త్ కిందకి వెళ్తున్నాం, హెచ్ పెరుగుతోంది. హెచ్ పెరుగుతూ ఉంటే ప్రెషర్ పెరుగుతుంది, బికాస్ మన పైన లేయర్స్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇంక్రీజ్ అవుతోంది కదా. సేమ్ విత్ డైవర్స్ కూడా అంతే. ఎవరైతే సీలో గానీ ఓషన్ లో గానీ డైవింగ్ కి వెళ్తారో వాళ్ళు స్పెషల్ కైండ్ ఆఫ్ సూట్ వేసుకుంటారు. ఎందుకు అంటే డెప్త్ కి వెళ్లే కొద్దీ ఫ్లూయిడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ప్రెషర్ ఇంక్రీజెస్ విత్ డెప్త్. ఇక్కడ మీరు చూడండి లీనియర్ వేరియేషన్ ఉంది. మీరు ఇక్కడ చూస్తే ప్రెషర్ డిఫరెన్స్ రాయాలి అనుకోండి, పిబి మైనస్ పిఏ ఇజ్ ఈక్వల్ టు హెచ్ రో జి. చూసారా, ప్రెషర్ డిఫరెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హైట్. హైట్ అంటే ఏమనుకున్నాం ఇక్కడ, డెప్త్. సో డెప్త్ పెరిగే కొద్దీ ప్రెషర్ కూడా పెరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. సో ఇక్కడ నుంచి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఒకసారి చూద్దాము. ద అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎట్ అ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ద వెయిట్ ఆఫ్ ది ఎయిర్ కాలమ్ ఆన్ యూనిట్ క్రాస్ సెక్షనల్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ నా చెయ్యి ఇలా ఉంది. ఇప్పుడు నా హ్యాండ్ మీద అట్మాస్ఫియరిక్ ప్రెషర్ యాక్ట్ అవుతుందా లేదా, యాక్ట్ అవుతుంది. ఈ ఒక యూనిట్ ఏరియాని కన్సిడర్ చేస్తే ఇక్కడ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ మీనింగ్ ఏంటి అంటే నా హ్యాండ్ పైన ఏదైతే ఎయిర్ కాలమ్ ఉంటుందో ఆ ఎయిర్ కాలమ్ నా హ్యాండ్ మీద ఫోర్స్ ని ఎగ్జర్ట్ చేస్తుంది. ఫోర్స్ బై యూనిట్ ఏరియా ఇస్ నథింగ్ బట్ ప్రెషర్. సో అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ని అలా క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఓకే, ఇట్స్ వాల్యూ ఈజ్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 1 అట్మాస్ఫియరిక్ అంటే ఏంటి అని చెప్పుకున్నాం. ఇట్స్ వాల్యూ ఈజ్ 1.013 into 10 to the power 5 పాస్కల్ అట్ సీ లెవెల్. ఎస్, సీ లెవెల్ కంటే కిందకి వెళ్ళినా
సీ లెవెల్ కి పైకి వెళ్ళిన అట్మాస్ఫియరిక్ ప్రెషర్ మారిపోతుంది. సీ లెవెల్ కంటే కిందకి వెళ్తే అంటే డీప్ ఇంటూ మైన్స్ లోకి వెళ్ళినప్పుడు అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. అదే విధంగా మనం మౌంటైన్స్ పైకి వెళ్లే కొద్దీ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో యూనిట్స్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఇది ఆల్రెడీ నేను ఇందాక మీకు చెప్పాను. సో వన్స్ అగైన్ లెట్ us రివైజ్. ప్రెషర్ కి ఎస్ఐ యూనిట్ ఏంటి? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ పాస్కల్. ఈ యూనిట్స్ చాలా ఇంపార్టెంట్ బికాస్ ఒక్కొక్కసారి మనకి జస్ట్ ఐడెంటిఫికేషన్ పర్పస్ లో క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి చూడాలి. నెక్స్ట్ ఇది కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. 1 atmosphere is equal to 1.013 into 10 to the power 5 Pascal or 760 mm of Hg. ఎందుకు 760 mm of Hg అంటే బారోమీటర్ వినే ఉంటారు మీరు. బారోమీటర్ అనేది ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద అట్మాస్ఫియరిక్ ప్రెషర్. బారోమీటర్ ని అట్మాస్ఫియరిక్ ప్రెషర్ మెజర్ చేయడానికి వాడతారు. దాని లోపల వాడే లిక్విడ్ ఏంటి అంటే మెర్క్యూరీ. సో అందుకని ఇక్కడ 760 mm of Hg అనేది వాడారు అనమాట. అలాగే టార్, బార్ చెప్పాను కదా, మిల్లీ బార్, ఇవన్నీ కూడా మనకి యూనిట్స్. 1 టార్ is equal to 133 Pascal. 1 mm of Hg is also equals to 1 టార్. సో ఈ కన్వర్షన్స్ చూసుకోండి. వీటన్నిటిలోనూ మెయిన్ గా ఇది చాలా ఇంపార్టెంట్. టార్, బార్ ఎక్కువగా వాడడం కాబట్టి పెద్దగా పర్లేదు. ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, గేజ్ ప్రెషర్. గేజ్ ప్రెషర్ అంటే ఏంటి అంటే మనకి ఇన్స్ట్రుమెంట్స్ వాడుతూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి ఒక లిక్విడ్ యొక్క ప్రెషర్ ని క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటాను నేను. ఓకే, లిక్విడ్ యొక్క ప్రెషర్ ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే అక్కడ గేజ్ ప్రెషర్ ని మెజర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. మానోమీటర్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. మానోమీటర్ ఎందుకు వాడతారు అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై అ గివెన్ గ్యాస్. సో మనకి ఒక ఛాంబర్ ఉంటుంది. ఈ ఛాంబర్ ని ఏం చేస్తారు అంటే ఒక యూ షేప్డ్ ట్యూబ్ కి కనెక్ట్ చేస్తారు. ఓకే, ఇది మన యూ షేప్డ్ ట్యూబ్. ఈ ఛాంబర్ లోపల మనం ఏదైతే గ్యాస్ యొక్క ప్రెషర్ ని మెజర్ చేయాలో ఆ గ్యాస్ ని ఫిల్అప్ చేస్తారు. అలాగే ఈ యూ ట్యూబ్ లో ఆల్రెడీ ఒక లిక్విడ్ ఉంటుంది. ఓకే, ఈ గ్యాస్ వచ్చి ఈ లిక్విడ్ ని ఇలా పుష్ చేస్తుంది కదా, ఈ గ్యాస్ వచ్చి ఈ లిక్విడ్ మీద ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తుంది. ప్రెషర్ ఎగ్జర్ట్ చేసినప్పుడు ఇటువైపు లిక్విడ్ లెవెల్ అనేది రైజ్ అవుతుంది మనకి. సో ఎంత లిక్విడ్ రైజ్ అయ్యింది, ఎంత హైట్ రైజ్ అయ్యింది, ఆ హైట్ దేని మీద డిపెండ్ అవుతుంది? ఇక్కడ గ్యాస్ ఎగ్జర్ట్ చేసే ప్రెషర్ మీద డిపెండ్ అవుతుంది. సో దీనికి ఫార్ములా ఏమొస్తుంది మనకి అంటే ఇక్కడ పాయింట్ ఏ, ఇక్కడ పాయింట్ బి అనుకుంటారు. పిబి మైనస్ పిఏ, దీనినే గాస్ ప్రెషర్ అంటారు అన్నమాట. పిబి మైనస్ పిఏ ఇస్ ఈక్వల్ టు పి నాట్ ప్లస్ హెచ్ రో జి. యాక్చువల్ గా ప్లస్ ఆర్ మైనస్ వాడతారు. ప్లస్ ఎందుకు అంటే ఏ కన్నా బి లెవెల్ పైకి వెళ్ళినప్పుడు ప్లస్ వాడతారు. మైనస్ ఎప్పుడు అంటే ఏ కన్నా బి లెవెల్ ఇంకా కిందకి పడిపోతే గనక, అంటే ఏ లెవెల్ పైకి వెళ్ళి బి కిందకి పడిపోతే అప్పుడు నెగటివ్ సైన్ వాడతారు. ఇందులో ఈ పిబి మైనస్ పిఏ ఏదైతే ఉందో దీనిని మనం గాస్ ప్రెషర్ అంటారనమాట. సో ఇక్కడ ఎక్సెస్ ప్రెషర్, నేను పిబి మైనస్ పిఏ రాశాను, ఇక్కడ పి మైనస్ పిఏ ఉంది. సో డెప్త్ హెచ్ ఇస్ కాల్డ్ గాస్ ప్రెషర్ అట్ దట్ పాయింట్. ఎంత హైట్ ఇటువైపు పైకి వెళ్ళింది అది గాస్ ప్రెషర్ ని మనకి ఇస్తుంది, డిస్క్రైబ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్. మీ అందరికీ చాలా బాగా తెలుసు, ఆర్కిమిడిస్ స్టోరీ కూడా తెలుసు, ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ తెలుసు. ఎందుకు ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ దేని గురించి మాట్లాడుతుంది అంటే ఒక లిక్విడ్ ఎగ్జర్ట్ చేసే అప్వర్డ్ థ్రస్ట్ గురించి మాట్లాడుతుంది. మనం ఏదైనా లిక్విడ్ లోపల ఒక బాడీని ఇమ్మర్స్ చేసినప్పుడు ఆ బాడీ కొంత వెయిట్ కోల్పోయినట్లుగా అనిపిస్తుంది. నిజంగా అది కోల్పోతుందా అంటే కాదు, కానీ ఆ కోల్పోయినట్లుగా అనిపిస్తుంది. ఎందుకు అంటే దానికి ఈక్వల్ అమౌంట్ లో లిక్విడ్ కింద నుంచి అప్ థ్రస్ట్ ఇస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక స్టోన్ ఉంది అనుకుందాం. ఈ స్టోన్ వెయిట్ ఎయిర్ లో మెజర్ చేసినప్పుడు 10 grams ఉంది. కానీ ఇదే స్టోన్ ని లిక్విడ్ లోపల ఇమ్మర్స్ చేశాను. వాటర్ ఉంది, వాటర్ లోపల స్టోన్ ని ఇమ్మర్స్ చేశాను. ఇలా ఇమ్మర్స్ చేసినప్పుడు దీని వెయిట్ 8 grams చూపించింది. అంటే 2 grams పోయిందా? కాదు. ఆ 2 grams ఏమైంది అంటే
2 grams కి సరిపడా అప్వర్డ్ ఫోర్స్ అనేది ఈ లిక్విడ్ ఎగ్జర్ట్ చేసింది అన్నమాట. ఓకే, సో ఆ లిక్విడ్ కి సరిపడా మనకి సో ఆ లిక్విడ్ అనేది ఆ 2 grams కి సరిపడా అప్వర్డ్ థ్రస్ట్ అనేది ఇచ్చిందన్నమాట. సో అలాగా ద అప్వర్డ్ థ్రస్ట్ ఎగ్జర్టెడ్ బై ద లిక్విడ్ గురించి మాట్లాడేది ఎవరు అంటే ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్. ఓకే, ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనము ఎఫెక్టివ్ వెయిట్ గురించి మాట్లాడుకోవాలి. బికాస్ ఎయిర్ లో ఉన్నప్పుడు దాని వెయిట్ 10 grams, అంటే దాని వెయిట్ mg అనుకుందాం. కానీ లిక్విడ్ లో ఇమ్మర్స్ చేసినప్పుడు వెయిట్ మారిపోతుంది కాబట్టి దాని ఎఫెక్టివ్ వెయిట్ mg డాష్ అనుకుంటే mg డాష్ ఇస్ ఈక్వల్ టు mg ఇంటూ 1 మైనస్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ బై డెన్సిటీ ఆఫ్ సాలిడ్. ఇది మనకి ఇంపార్టెంట్ ఫార్ములా ఇన్ కేస్ ఆఫ్ ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్. లిక్విడ్ లో ఇమ్మర్స్ చేసినప్పుడు mg డాష్ ని ఏమంటారు ఇక్కడ అపారెంట్ వెయిట్ అంటారు. mg అనేది ఒరిజినల్ వెయిట్, mg డాష్ అనేది అపారెంట్ వెయిట్. ఇప్పుడు ఎంత పోయినట్లుగా అనిపిస్తోంది అని కావాలి అనుకుంటే mg మైనస్ mg డాష్ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ ఈస్ డిస్క్రైబ్డ్. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు స్ట్రీమ్ లైన్ ఫ్లో, టర్బ్యులెంట్ ఫ్లో అనే టాపిక్స్ వస్తాయి మనకి. అయితే స్ట్రీమ్ లైన్ ఫ్లో అనేది ఎందుకు నేర్చుకోవాలి అంటే ఇక్కడ మనం బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి స్ట్రీమ్ లైన్ ఫ్లో అనేది డిస్కస్ చేస్తాము. స్ట్రీమ్ లైన్ ఫ్లో అంటే ఏంటంటే when a liquid flows, ఒక లిక్విడ్ ఫ్లో అవుతున్నప్పుడు, అంటే ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అయ్యేది ఏంటి అంటే మనకి ఫ్లూయిడ్ డైనమిక్స్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఫ్లూయిడ్ డైనమిక్స్. ఇప్పటిదాకా చదివింది ఏంటి అంటే ఫ్లూయిడ్ స్టాటిక్స్. ఫ్లూయిడ్ రెస్ట్ లో ఉన్నప్పుడు ఏంటి అనేది ఇప్పటిదాకా చదివాము. ఇప్పటి నుంచి ఏంటి అంటే ఫ్లూయిడ్ ఫ్లో అవుతుంది. లిక్విడ్ ఫ్లో అవుతున్నప్పుడు ఆ ఫ్లో గురించి మనం మాట్లాడుకుంటాం. అలా లిక్విడ్ ఫ్లో అయ్యేటప్పుడు అది 2 రకాలుగా ఫ్లో అవుతుంది అనమాట. ఒకటి స్ట్రీమ్ లైన్ ఫ్లో, రెండోది టర్బ్యులెంట్ ఫ్లో. స్ట్రీమ్ లైన్ ఫ్లో అంటే ఏంటి అంటే చాలా సింపుల్. ఒక లిక్విడ్ అన్డిస్టర్బ్డ్ కండిషన్ లో ఇర్రొటేషనల్, ఇలా సుడులు తిరుగుతూ కాకుండా, నురగలుగా కాకుండా ప్లెయిన్ గా ఒక పైప్ లో అలా లిక్విడ్ వెళ్ళిపోతూ ఉంటే స్మూత్ గా, దానిని స్ట్రీమ్ లైన్ ఫ్లో అంటారు. సో స్ట్రీమ్ లైన్ ఫ్లోకి కండిషన్ ఏంటి అంటే ఈచ్ పార్టికల్ ఆఫ్ ద లిక్విడ్ పాసింగ్, అలా వెళ్తున్న ప్రతి పార్టికల్ అట్ అ గివెన్ పాయింట్. ఇప్పుడు ఇది ఒక లిక్విడ్ అనుకుందాము. ఈ లిక్విడ్ లో మనము ఒక పాయింట్ కన్సిడర్ చేయాలి. లెట్ us కన్సిడర్, నేను ఇక్కడ ఒక పాయింట్ ఏ ని కన్సిడర్ చేద్దాం. ఓకే, ఆ పాయింట్ దగ్గరకు వచ్చేటప్పుడు, ఇప్పుడు ఇది ఒక లిక్విడ్ కదా, ఇందులో ప్రతి పార్టికల్ ఏని క్రాస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఏ దగ్గరకు వచ్చేటప్పటికి పార్టికల్ వెలాసిటీ VA అనుకుంటే, దాని వెనకాల వచ్చే పార్టికల్ ఏ దగ్గరకు వచ్చేటప్పటికి మళ్ళీ దాని వెలాసిటీ VAనే ఉండాలి. దాని వెనకాల వచ్చే పార్టికల్ ఏ దగ్గరకు వచ్చేటప్పటికి వెలాసిటీ VAనే ఉండాలి. సో ఇలా ప్రతి పార్టికల్ ఏ దగ్గరకు వచ్చేటప్పటికి సేమ్ వెలాసిటీతో మూవ్ అవుతూ ఉంటే అలాంటప్పుడు దాన్ని స్ట్రీమ్ లైన్ ఫ్లో అంటారు. మూవ్స్ అలాంగ్ ద సేమ్ పాత్ అండ్ హ్యాస్ సేమ్ వెలాసిటీ. సేమ్ పాత్ లో సేమ్ వెలాసిటీలో ఒకదాని వెనకాల ఒకటి వెళ్ళిపోతూ ఉంటే అలాంటి ఫ్లోని ఏమంటామంటే స్ట్రీమ్ లైన్ ఫ్లో అంటారు. స్ట్రీమ్ లైన్ ఫ్లో అనేది స్ట్రైట్ లైన్ లోనే ఉండాల్సిన అవసరం లేదు, ఇలా కర్వ్డ్ పాత్ లో కూడా ఉండొచ్చు. అయితే గుర్తుపెట్టుకోండి, స్ట్రీమ్ లైన్ ఫ్లో లో ఏ 2 లైన్స్ ఒకదాన్నొకటి ఇంటర్సెక్ట్ చేసుకుంటూ వెళ్ళవు. ఏ లేయర్ కా లేయర్ అలా సెపరేట్ గా వెళ్ళిపోతూ ఉంటాయి. ఒకవేళ అవి ఇంటర్సెక్ట్ చేసుకుంటూ వెళ్తే అలాంటి ఫ్లోని ఏమంటారు అంటే టర్బ్యులెంట్ ఫ్లో అంటారు. టర్బ్యులెంట్ ఫ్లో. టర్బ్యులెంట్ ఫ్లోలో ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా లిక్విడ్ వెళ్తోంది అనుకుందాం, డిఫరెంట్ లేయర్స్ లో లిక్విడ్ ఫ్లో అవుతుంది. దాని మధ్యలో ఏదో ఒక అబ్స్టకల్ ని ప్లేస్ చేసాం. అబ్స్టకల్ ని దాటుకుని వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ లిక్విడ్ అలా తిరుగుతూ నురగలు వచ్చేసి దాని ఫ్లో అనేది డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. దాని ఫ్లో అనేది డిస్టర్బ్ అయి వెళ్ళిపోవడం వలన అలాంటి ఫ్లోని ఏమంటారు అంటే టర్బ్యులెంట్ ఫ్లో అంటారు. మన లెసన్ లో మనం టర్బ్యులెంట్ ఫ్లో గురించి పట్టించుకోము, ఓన్లీ స్ట్రీమ్ లైన్ ఫ్లో గురించి మాత్రమే పట్టించుకుంటాం. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ 2 ఇంపార్టెంట్ ఫార్ములే. ఒకటి ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ, రెండోది బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్. ఈ రెండు కూడా లిక్విడ్ ఫ్లో, అది కూడా స్ట్రీమ్ లైన్ ఫ్లో గురించి మాట్లాడతాయి. ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ఏం చెప్తుంది అంటే ద రేట్ ఆఫ్ ఫ్లో, అంటే ఒక పైప్ ని కన్సిడర్ చేస్తే మనము
ఒక పైప్ ని కన్సిడర్ చేద్దాం. ఈ పైప్ లోపలికి ఎంత అమౌంట్ ఆఫ్ లిక్విడ్ ఎంటర్ అయ్యిందో అదే అమౌంట్ ఆఫ్ లిక్విడ్ బయటకు వస్తుంది. ఓకే, ఈ పైప్ లో ఎంత వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ ఎంటర్ అయిందో అదే వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ బయటకు వస్తుంది. సో వాల్యూమ్ కాన్స్టెంట్ గా ఉంటుంది. వాల్యూమ్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు ఏబి కాన్స్టెంట్ గా ఉంటుంది అని చెప్తుంది. సో ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ఏం చెప్తుంది అంటే ఏ ఇంటూ బి ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇక్కడ ఏ అనేది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ పైప్. ఏ పైప్ లో నుంచి అయితే వెళ్తుందో అది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ప్లేస్ లో పై ఆర్ స్క్వేర్ కూడా రాసుకోవచ్చు. వి అనేది వెలాసిటీ, వాల్యూమ్ కాదు, వి అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు, వెలాసిటీ ఆఫ్ ఫ్లూయిడ్, వెలాసిటీ ఆఫ్ ఫ్లూయిడ్. ఏ ఫ్లూయిడ్ అయితే ఫ్లో అవుతుందో ఆ ఫ్లూయిడ్ యొక్క వెలాసిటీ. సో ఏబి కాన్స్టెంట్ కాబట్టి మనం ఫార్ములాని ఎలా రాసుకోవచ్చు అంటే A1 V1 ఇస్ ఈక్వల్ టు A2 V2. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ మీద ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ దగ్గర నుంచి బెర్నౌలీస్ ప్రిన్సిపల్ స్టార్ట్ అవుతుంది మనకి. సో బెర్నౌలీ ఏం చెప్పారు అంటే యాజ్ వి మూవ్ అలాంగ్ ఏ స్ట్రీమ్ లైన్ ద సమ్ ఆఫ్ ప్రెషర్, కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ రిమైన్ కాన్స్టెంట్. ప్రెషర్ అంటే P, ఇక్కడ కైనెటిక్ ఎనర్జీని హాఫ్ రో V స్క్వేర్ అని రాస్తారు, పొటెన్షియల్ ఎనర్జీ రో GH. సో P ప్లస్ రో GH ప్లస్ హాఫ్ రో V స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇది మన బెర్నౌలీస్ ప్రిన్సిపల్. చాలా 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 ఇంపార్టెంట్ ఫార్ములా అని చెప్పొచ్చు బెర్నౌలీస్ ప్రిన్సిపల్. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఆఫ్ బెర్నౌలీస్ ప్రిన్సిపల్ ఏంటి అంటే బెర్నౌలీస్ ప్రిన్సిపల్ దేని గురించి మాట్లాడుతుంది అంటే కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ గురించి మాట్లాడుతుంది. ఓకే, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అప్లికేషన్ ఆఫ్ బెర్నౌలీస్ ప్రిన్సిపల్ ఏంటి అంటే వెలాసిటీ ఆఫ్ ఎఫ్లక్స్, వెలాసిటీ ఆఫ్ ఎఫ్లక్స్. దీని మీద ప్రాబ్లమ్స్ రాకుండా ఉండవు అసలు మనకి, ఎంసెట్ అయినా మెయిన్స్ అయినా. ఇది ఇందులో ఏంటి అంటే మనం ఒక ఏదైనా కంటైనర్ ని తీసుకుందాం, దానికి ఒక హోల్ ఉంది, దీంట్లో ఒక లిక్విడ్ ని ఫిలప్ చేశారు. ఇప్పుడు ఈ లిక్విడ్ ఫిలప్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, వి అబ్జర్వ్ దట్ ఈ హోల్ లో నుంచి ఈ లిక్విడ్ అనేది ఏదైతే లిక్విడ్ ఉందో, ఓకే, ఈ హోల్ లో నుంచి ఈ లిక్విడ్ అనేది ఇలా బయటకు వచ్చి పడుతుంది. ఇది గ్రౌండ్ అనుకుందాం. సో ఎంత వెలాసిటీతో ఈ లిక్విడ్ బయటకు వస్తుంది దానిని వెలాసిటీ ఆఫ్ ఎఫ్లక్స్ అంటారు. ఒక హోల్ లో నుంచి ఒక లిక్విడ్ ఎంత వెలాసిటీతో బయటకు వస్తుంది దానినే మనము వెలాసిటీ ఆఫ్ ఎఫ్లక్స్ అంటారు. సర్ఫేస్ నుంచి ఈ హోల్ H అనే హైట్ లో ఉంది అనుకుందాం. అప్పుడు వెలాసిటీ ఆఫ్ ఎఫ్లక్స్ కి ఫార్ములా ఏంటి అంటే V ఇస్ ఈక్వల్ టు √2GH. ఇది ఇంపార్టెంట్ అప్లికేషన్ ఆఫ్ బెర్నౌలీస్ ప్రిన్సిపల్. సో ఇక్కడ V ఏంటమ్మా వెలాసిటీ ఆఫ్ ఎఫ్లక్స్, H ఏంటి సర్ఫేస్ ఆఫ్ లిక్విడ్, లిక్విడ్ సర్ఫేస్ నుంచి ఆ హోల్ ఎంత హైట్ లో ఉంది దానిని మనం వెలాసిటీ ఆఫ్ ఎఫ్లక్స్ అంటాం. ఓకే, సో లెట్ us move on to today's questions part. Give two areas where Bernoulli's theorem is applied. బెర్నౌలీస్ థీరం ఎక్కడెక్కడ అప్లై అవుతుంది? బెర్నౌలీస్ థీరం చాలా చోట్ల అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైతే స్పిన్ బౌలింగ్ ఉంటుందో మీ అందరికీ ఐడియా ఉంది కదా, స్పిన్ బౌలింగ్. క్రికెట్ ఆడేటప్పుడు బౌలింగ్ ని విసిరేటప్పుడు స్పిన్ తో విసురుతారు. సో ఆ బాల్ ఇలా రొటేట్ అవుతూ ముందుకు వెళ్తుంది. సో ఇలా రొటేట్ అయ్యేటప్పుడు ఏం చేస్తుంది అంటే దాని చుట్టూ ఉండే ఎయిర్ ని కూడా దాంతో పాటు తిప్పేస్తుంది అనమాట ఆ బాల్. సో ఇప్పుడు ఎయిర్ ఏం చేస్తుంది, ఇటు నుంచి ట్రావెల్ అయ్యేటప్పుడు కొంత ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అయ్యి వెళ్ళాలి. సో అంత ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అయ్యి వెళ్ళేటప్పుడు అది తక్కువ టైంలో ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేయాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తుంది అంటే స్పీడ్ గా మూవ్ అవుతుంది. మన ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ ప్రకారం AB ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే A ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వెలాసిటీ. వెలాసిటీ పెరిగితే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తగ్గుతుంది అంటే ప్రెషర్ తగ్గుతుంది. సో ఇక్కడ తక్కువ ప్రెషర్, ఇక్కడ ఎక్కువ ప్రెషర్ ఉండడం వలన ఇక్కడ నుంచి ఎయిర్ ఇలా వెళ్ళడానికి ట్రై చేస్తూ బాల్ ని కూడా లిఫ్ట్ చేస్తుంది అన్నమాట. ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అనదర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే ఏరోప్లేన్ వింగ్స్. ఏరోప్లేన్ అనేది ఫ్లై అవ్వాలి అంటే దాని వింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వింగ్స్ మీద బెర్నౌలీస్ ప్రిన్సిపల్ అప్లై అవుతుంది.
మన వింగ్ షేప్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఏరోప్లేన్ వింగ్స్ ఇలా ఉండి ఇలా ఉంటాయి, ఫ్లాట్ గా ఉండవు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఎయిర్ కింద నుంచి వెళ్ళేటప్పుడు స్ట్రైట్ లైన్ లో వెళ్ళిపోతుంది, కానీ పై నుంచి వెళ్ళేటప్పుడు ఇలా దాటి ఇలా వెళ్ళాలి. సో ఎక్కువ టైం అంటే ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అవ్వాలి తక్కువ టైం. స్పీడ్ పెరిగితే ప్రెషర్ తగ్గుతుంది. సో ఏరోప్లేన్ వింగ్ పైన ప్రెషర్ తక్కువ, వింగ్ కింద ప్రెషర్ ఎక్కువ. సో ఎయిర్ హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ కి వెళ్ళేటప్పుడు మధ్యలో ఆ వింగ్ ని కూడా పైకి లిఫ్ట్ చేస్తుంది అనమాట. సో ఇలా చాలా అప్లికేషన్స్ చెప్పుకోవచ్చు. వాట్ ఈస్ కన్సర్వ్డ్ ఇన్ బెర్నౌలీస్ థీరం? ఏం కన్సర్వ్ అవుతుంది? ఇప్పుడే చెప్పాను కదా, ఎనర్జీ ఈస్ కన్సర్వ్డ్. ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రెషర్. సో ఎనర్జీ ఈస్ కన్సర్వ్డ్. ప్రెషర్, పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఇవి మనకి కన్సర్వ్ అవుతాయి. నెక్స్ట్, if the rate of flow of liquid through a horizontal pipe of length L and the radius R is Q, what is the rate of flow of liquid and radius of tube is doubled? Radius of tube double cheste ikkada vaadalsindi A1 V1 is equal to A2 V2, principle of continuity. Okay, velocity మారినట్లు ఏమీ చెప్పలేదు, కానీ రేడియస్ మారిపోయింది. సో రేడియస్ కావాలి అంటే పై ఆర్ స్క్వేర్ వాడతాము. సో R1 స్క్వేర్ పై క్యాన్సిల్ అయిపోతే R1 స్క్వేర్ V1 is equal to R2 స్క్వేర్ V2. రేడియస్ డబుల్ అయింది కాబట్టి మనకి R1 స్క్వేర్ V1 is equal to 2R1 హోల్ స్క్వేర్ V2. సో అదేమైంది అంటే 4 టైమ్స్ అయ్యింది. 2 స్క్వేర్ కదా, 4 టైమ్స్ అయ్యింది. నెక్స్ట్, can Bernoulli's equation be used to describe the flow of water through a rapid in river? No. Rapid flow lo unnappudu turbulent flow loki vellipotundi. Turbulent flow lo Bernoulli's principle apply avvadu. So answer is no. What is the approximate pressure on a swimmer 10 meters below the surface of a lake? Oka lake undi, ikkada 10 meters ante enti h. సో ప్రెషర్ కావాలి. హెచ్ డెప్త్ లో ప్రెషర్ అంటే ఫార్ములా P is equal to P0 ప్లస్ హెచ్ రో జీ. P0 వాల్యూ ఎంత తీసుకుందాము, 10 to the power 5 పాస్కల్ ప్లస్ హెచ్ ఎంత 10. డెన్సిటీ ఆఫ్ వాటర్ ఇందాక చెప్పాను కదా 10 power 3 1000 kg/m³ ఇంటూ జీ వాల్యూ కూడా 10 తీసుకుందాం. సో ఇది 10 power 5 ప్లస్ ఇది మొత్తాన్ని కలిపితే 10 power 5. ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 2 into 10 to the power 5 పాస్కల్ లేదా 2 అట్మాస్ఫియర్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, కొత్త ప్రెషర్ ఎంత అంటే 2 అట్మాస్ఫియర్. సర్ఫేస్ మీద ఎంత ఉంటుంది 1 అట్మాస్ఫియర్. సో కరెక్ట్ గా 10 meters ఆ లిక్విడ్ లో కిందకి వెళ్ళేటప్పటికి, వాటర్ లో కిందకి వెళ్ళేటప్పటికి ప్రెషర్ ఎంత అవుతుంది అంటే 2 times పెరుగుతుంది, డబుల్ అవుతుంది అనమాట ప్రెషర్. నెక్స్ట్, ద రీడింగ్ ఆఫ్ ఎ స్ప్రింగ్ బ్యాలెన్స్ when the block is suspended from it in air is 60 newtons. The reading is changed to 40 newton when the block is submerged in water. So indaka cheppanu kada, idi Archimedes principle. Air lo measure chesinappudu W1 anukunte W1 is equal to 60 newton. Water lo measure chesinappudu W2 40 newton. Manam em find out cheyali, specific gravity of block. Specific gravity formula enti W1 by W1 minus W2. Okay, so 60 by 60 minus 40, sorry, 60 minus 40. So 60 by 20, so 2 zeros cancel. So specific gravity value enta ante 3. Okay, moving on to Eamcet model questions. A uniformly tapering vessel is filled with liquid of density given to us. Idi density. Force that acts on the base of the vessel. బేస్ ఆఫ్ ద వెజల్ మీద మాత్రమే కావాలి. అయితే ఇక్కడ మనకి హైట్ తెలుసు, బేస్ ఆఫ్ ద వెజల్ ఏరియా తెలుసు, డెన్సిటీ తెలుసు. ఏం ఫార్ములా వాడచ్చు అంటే ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ ఇంటూ ఏరియా రాసుకోవచ్చు కదా. మళ్ళీ ప్రెషర్ ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు, హెచ్ రో జీ ఇంటూ ఏరియా. హైట్ ఎంత 0.4. డెన్సిటీ వాల్యూ SI యూనిట్ లోనే ఉంది 900 ఇంటూ జీ వాల్యూ బ్రాకెట్ లో ఇచ్చారు 10 ఇంటూ ఏరియా ఎంత 2 into 10 power minus 3. అంతే, ఇది సాల్వ్ చేసుకోవడమే మనము. 4 2s are 8, 8 9s are 72. సో ఆన్సర్ అప్రాక్సిమేట్ గా B వచ్చేస్తుంది. మీరు ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా ఆన్సర్ వచ్చేస్తుంది.
Water is flowing through a tube of non-uniform cross-section, okay? If the radii of tube at the entrance and exit are in the ratio 3:2. So let us name R1 by R2 is equal to 3/2. Then the ratio of velocity of liquid entering and leaving. So మనకు కావాల్సింది V1 by V2 ఎంత? ఇందాక చెప్పుకున్నాం కదా, A1 V1 is equal to A2 V2. ఏరియా ప్లేస్ లో pi R1 square into V1 is equal to pi R2 square into V2. pi cancel అయిపోయింది. V1 by V2 is equal to R2 by R1 whole square. R2 by R1 అంటే ఎంత? 2/3 whole square. So ఇది 4/9. Okay. So option is B. మళ్ళీ B వచ్చింది. Next, if two liquids of same masses but densities ρ1 and ρ2 respectively are mixed, then density of mixture is given by. మీరు ఇది తప్పకుండా ట్రై చేయండి. ఆన్సర్ 2 ρ1 ρ2 by ρ1 plus ρ2 వస్తుంది. ρ1 is equal to masses same అని చెప్పారు కదా, సేమ్ masses. సో m by v1, అలాగే ρ2 is equal to m by v2 అని రాసుకోండి. ఇప్పుడు v1 ని v2 ని మళ్ళీ కన్వర్ట్ చేసి రాసుకుంటే ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 2 ρ1 ρ2 by ρ1 plus ρ2 వస్తుంది. నెక్స్ట్, a tank 5 meters high is filled with water and then is filled on top with oil of density this much. The pressure at the bottom of the tank due to these two liquids. ప్రెషర్ కి ఫార్ములా ఏంటి? H rho g. అయితే ఇందులో రెండు లిక్విడ్స్ ఉన్నాయి కాబట్టి, రెండు వేరు హైట్స్ ఉన్నాయి కాబట్టి H1 ρ1 ప్లస్ H2 ρ2 ఇంటూ G అంతే. ఈ ఫార్ములాలో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకోండి. 5 meters హైట్ కదా, H1 అంటే 2.5. వాటర్ డెన్సిటీ ఎంత? 10⁻3. ఓకే, రాస్తున్నాను చూడండి. H1 ప్లేస్ లో 2.5, డెన్సిటీ ఆఫ్ వాటర్ 10⁻3 ప్లస్ H2 2.5 ఇంటూ డెన్సిటీ ఆఫ్, ఓకే ఇవన్నీ గ్రామ్ పర్ సెంటీమీటర్ లో ఉన్నాయి కదా, లెట్ us టేక్ గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ లో రాద్దాం. సో 2.5 ఇంటూ 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ ప్లస్ 2.5 ఇంటూ 0.85 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ ఇంటూ G వాల్యూ ఎంత అంటే 10 తీసుకుందాం అప్రాక్సిమేట్ గా. ఓకే, సో ఇదంతా క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. Next, a cylinder of height 20 meter is completely filled with water. The velocity of efflux of water find out cheyali meter per second lo through the hole. A hole ekkada undi ante near its bottom. So bottom lo hole undi ante H place lo enta teeskovali 20 meters. Velocity of efflux ki formula V is equal to root over 2GH. So V is equal to root over 2 into G వాల్యూ 9.8 or 10 తీసుకుందాము ఇంటూ H వాల్యూ 20. సో ఇలా తీసుకుంటే ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 20 meters, 20 meter per second. So option B. So this is how we can solve the problems. I hope you have understood today's topic. So let us continue our topic in tomorrow's class also, because ఇది కొంచెం పెద్ద లెసన్ కాబట్టి ఇంకా కంటిన్యూ అవుతుంది. So keep following Rise. Thank you all for participating. Meet you all in next class.